సో ఈ రోజు నుంచి మళ్ళీ లెట్స్ మేక్ సమ్ ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తానా. సో హోప్ఫుల్గా మొత్తానికి సక్సెస్ కావాలని అనుకుంటా ఉన్నా. యాక్చువల్ అయితే కొంచెం ప్రోగ్రెస్ వచ్చిన తర్వాతే వీడియోస్ పెడదాం అనుకున్నా, కానీ బట్ దట్స్ ఓకే. మనం ట్రై చేద్దాము. పక్క ఫినిష్ చేయాలి అంటే కొంచెం అన్నా గట్టిగా ప్రోగ్రెస్ రావాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఫస్ట్ బ్లాక్ కాఫీ ఇది తీసుకొని తర్వాత ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోతాను అనమాట. జిమ్కి వెళ్ళేసి ఈరోజు నీ కోర్ వర్కౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు కార్డియో అండ్ కోర్. సో ఫస్ట్ ట్రెడ్మిల్ ఉంది, తర్వాత జంపింగ్ జాక్స్, ఇంకా షోల్డర్ ట్యాప్స్ ఇట్లా కొన్ని ఉన్నాయి. దాని తర్వాత లాస్ట్లో మళ్ళీ కొంచెం స్ట్రెచెస్ అవి ఉన్నాయి. మొత్తం 1 hour వర్కౌట్. మనకి 1 hour అంటే 1.15 పడుతుంది. బేసిక్ ఖచ్చితంగా 15 minutes ఎక్కువ పడుతుంది. సో ఫినిష్ చేసుకొని వచ్చి తర్వాత మీకు నేను పోస్ట్ వర్కౌట్ ఏం తీసుకున్నానో కూడా క్యాప్చర్ చేస్తాను, అది కూడా చూపించేస్తాను. సో జిమ్లో వీడియోస్ అయితే నేనైతే ఏం తీయదలుచుకోలే. ఒకవేళ తీసినా కానీ పెద్దగా ఏముండవు, ఎందుకంటే అక్కడ అంత జనాలు ఎక్కువ ఉంటారు. నాకు కొంచెం షై అనమాట. పోను తీద్దాము, కానీ ప్రస్తుతానికి అయితే తీయట్లేదు. ఓకే, విల్ మీట్ ఆఫ్టర్ జిమ్. బాయ్. హే గైస్, వెల్కమ్. పోస్ట్ వర్కౌట్ అనమాట. ఈరోజు జిమ్కి పోతేనే బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ మాకు అక్కడ మిషన్ ఉంటుంది, చెక్ చేయించుకున్నా ఫస్ట్ టైం. మనంతా ఫియర్ ఉండే ఎందుకు చెక్ చేయించుకోవడం అదంతా అని చెప్పేసి, కానీ చెక్ చేయించుకున్నాక వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒంట్లో కొవ్వు ఎక్కువ ఉంది, తగ్గించుకోమని చెప్పినారు. సో నార్మల్గా ఓవర్ వెయిట్ ఇంకా 30 kg, ఆల్మోస్ట్ 30 kgs తగ్గాలి. సో దానికోసం ఆయన ఏం చెప్పినాడంటే కార్బ్స్ ఎంత వీలైతే అంత తక్కువ తినేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకోమని చెప్పినాడు. అది అందరికి తెలిసినదే, కాకపోతే వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్పినారు. ఇంకా బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ కూడా ఎక్కువ ఉంది. ఒకసారి ఏమన్నా ఉన్నాయా నీకు ఇట్లా అంటే ఏం లేవు అని చెప్పిన. ప్రస్తుతానికి అయితే ఇంకా నేను ఏం చెక్ చేయించుకోవాలని చెప్తే, ఒకసారి లివర్ అంతా చెక్ చేయించుకో, అది అప్ టు డేట్ ఉండాలి కదా, అంటే చెక్ చేయించుకున్నా ఉండు, ఎట్లుందో తెలుస్తుంది అని చెప్పా. ఇంకా లోవర్ బాడీ వచ్చేసి కొంచెం దానికి స్ట్రెంత్ పెంచాలి, తక్కువ ఉంది అన్నట్టు చెప్పినాడు. సో ఇంకా అప్పర్ బాడీ ఫ్యాట్ ఏరియా అనమాట. సో ఇది కొంచెం తగ్గియాలి. ఇంకా ఇది నా రిపోర్ట్. దీన్ని బట్టి నేను ఇంకా నాకు వచ్చేసి జస్ట్ పాస్ మార్క్స్ వచ్చినట్టు కాలేజీలో 45 వచ్చినాయి 100 points. సో నార్మల్గా వచ్చేసి 100 కంటే ఎక్కువ ఉండాలంట టార్గెట్. దీంట్లోనే ఈ మిషన్లోనే మొత్తం అంతా ప్రింట్అవుట్ వచ్చిందనమాట మన టోటల్ బాడీ. జస్ట్ మిషన్ పైకి ఎక్కేసి నేను నిల్చొని అది పట్టుకున్నాను. దానికి ఎట్లా తెలిసింది నా లోవర్ బాడీ తక్కువ ఉంది, అప్పర్ బాడీ ఎక్కువ ఉందని. అంత ఒక మ్యాజిక్. సో నేనైతే ఇంకా ఎవ్రీ వీక్ ఇట్లా మండే చెక్ చేయించుకుంటాను అనమాట. చూద్దాం ఏమన్నా ప్రోగ్రెస్ ఉంటుందేమో. సో నేనైతే ఇంకా ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలంటే ఇంకా ఎగ్స్ అవంతా పీజీ అని చెప్తే ఆయన పీజీ అంటే నీకు చేసుకోవడానికి ఉంటే ఓకే, అంటే ఫుడ్ చేసుకోవడానికి ఉంటే ఓకే, లేదంటే కొంచెం కష్టమే పీజీలో ఉండి మెయింటైన్ చేయడం అని చెప్పా. సో నేను ఇంకా రెడీ చేసి ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి కాబట్టి ఎగ్స్ తెచ్చుకున్నా, 6 eggs. దాంట్లో ఒక 3 ఉడకబెట్టుకొని ఒక ఫుల్ ఎగ్, 2 egg whites తీసుకుంటా. ఇంకా దాంతోపాటు ప్రోటీన్ షేక్ తీసుకుంటా. అడిగి 500 calories అయితే అనుకుంటున్నా. నేను యాక్చువల్గా 1600 calories తీసుకుంటా ఉంటే ఆయన ఏం చెప్పినాడంటే ఈ రిపోర్ట్ ప్రకారం ఏం ఉందంటే నా వెయిట్కి 2800 calories తీసుకోవాలంట. ఒకేసారి తగ్గిపోకుండా కొంచెం తగ్గిమని చెప్పినాడు. దట్స్ ఓకే. నేను వచ్చేసి ఒక అరౌండ్ 1800 అట్లా తీసుకుంటా. ప్రోటీన్ మాత్రం ఎక్కువ ఉండేలాగే తీసుకుంటా, అంటే ఆల్మోస్ట్ 120 grams అట్లా ప్రోటీన్. ఇంకా ఏం చెప్పినాడంటే నీకు ప్రోటీన్ నువ్వు 80 grams తీసుకుంటే 80 grams పట్టదు, బాడీకి తగ్గుతుంది, కాబట్టి నువ్వు 80 తీసుకోవాలనుకున్నప్పుడు 100 తీసుకొని చెప్పినాడు.
సో దాని ప్రకారం తీసుకుందాం. టూ ఎగ్ వైట్స్, ఒకటేమో ఫుల్ ఎగ్ అనమాట. ఇది వచ్చేసి స్మూతీ కోసము. దీంట్లో ఏమేమి యాడ్ చేశానంటే మజిల్ ప్లేస్ది మ్యాంగో వే ప్రోటీన్ వచ్చేసి ఒక స్కూప్ వేసిన, ఇంకా పీనట్ బటర్ 5 grams, ఓట్స్ 20 grams, ఇంకా బనానా 30 grams, అంతే. కొన్ని నీళ్ళు వేసుకొని కొంచెం చిక్కగా కొట్టుకున్నామంటే టేస్ట్ అదర్స్. సో ప్రోటీన్ షేక్ రెడీ అయిపోయింది. స్మూతీ షేక్ అలా ఇంకా ఎసుగడ్డలు అందుకు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో టోటల్ 372 calories, దాంట్లో 42 grams ప్రోటీన్, 11 grams ఫ్యాట్. సో ఇట్లా ఇప్పుడైతే షిఫ్ట్కి టైం అయింది కాబట్టి, షిఫ్ట్ అంటే అదే వర్క్, ల్యాప్టాప్ ఆన్ చేయాల. ఇంకా కొంచెం వర్క్ ఉంది. వర్క్ కొంచెం అంటే కొంచెం హెవీగానే ఉంది. ఇంకా ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ 11-10 టైం. కొంచెం క్యాబ్ తీసుకొని తర్వాత షాప్కి వెళ్ళేసి ఒక 200 grams చికెన్ తెచ్చుకున్నాము. ఈరోజు మొత్తానికి 200 grams చికెన్. బికాస్ మన ట్రైనర్ చెప్పినాడు ప్రోటీన్ ఎక్కువ తినమని. సో కాబట్టి సో బేసిక్గా 9 to 5 జాబ్ అంటేనే నడుములు మొత్తం పోతాయి, హెల్త్ మొత్తం తొందరగా దుబ్బేస్తుంది. సో మనం జాగ్రత్తగా ఉండడం కోసం ఈ ఫిట్నెస్ కొంచెం అలవాటు చేసుకుంటే బెస్ట్. మనకి ఎట్లా అలవాటు లేదు, ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నాం కాబట్టి మనం సజెషన్స్ చేయకూడదు. నేనైతే ఇందాక 11కి కూర్చున్నాను కదా, 12:30 అయింది. అట్లా కూర్చొని ఒకే ప్లేస్లో. సో ఇప్పుడు కొంచెం అట్లా బ్రేక్ తీసుకుందాం, ఒక 5 minutes. సో ఇప్పుడే ఈ బ్రేక్ అని చెప్పేసి బయటికి వెళ్ళేసి 200 grams చికెన్ తెచ్చుకున్నాను. 200 grams చికెన్ 60 rupees. ఇంకా ఈరోజు మార్నింగ్ వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకున్నాను. సిక్స్ ఎగ్స్ వచ్చేసి 40 rupees, టోటల్ 100 rupees. ఈ ఫిట్నెస్ జర్నీ అనేది కొంచెం కూడుకున్న పని. సో చూడాలి, ఈ మంత్ చూసి నెక్స్ట్ మంత్ వీ కెన్ అఫోర్డ్ ఆర్ నాట్ అని చెప్పేసి. సో ఆలోపు నా వీడియోస్ కొంచెం రీచ్ వస్తే తర్వాత వీ కెన్ అఫోర్డ్ ఎనీథింగ్. మీన్వైల్ నేనైతే వాటర్ తాగుతున్నా. వాటర్ తాగితే ఇంకా పోవాల్సిందే, తప్పదు, కానీ తాగాలి కాబట్టి తాగుతూ ఉన్నా. అనవసరంగా ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కర్డ్ 50 grams తీసుకున్నా. ఇంకా రైస్ వచ్చేసి 175, ఇంకా 100 grams చికెన్. ఇదైతే ఖచ్చితంగా సరిపోదు నాకు, చూద్దాం. సో ఈవినింగ్ స్నాక్ మ్యాక్స్ ప్రోటీన్, ఇంతో 10 grams ప్రోటీన్ ఉంది. సో వీ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ ఎ స్నాక్. అండ్ ఇంకా మన కెమెరా కోసం ట్రైపాడ్ ఆర్డర్ పెట్టిన వచ్చిందనమాట. దాన్ని అన్బాక్సింగ్ చేయాలి, చేద్దాం. నేనైతే ఇప్పుడు ట్రైపాడ్కి స్విచ్ అయ్యాను అనమాట. సో ఇది ఇంత దూరం అయితే నా చెయ్యి పోగలుగుతుంది, అంతమించి ఎక్కువ లేదు. బట్ స్టిల్ ఇంతవరకు నేనైతే ఇది యూజ్ చేస్తూ ఉన్న స్టాండ్. బట్ ఇప్పుడు ఎక్కడైనా బయటికి పోవాలంటే, అప్పుడు తీసుకోవాలంటే స్టాండ్ కుదరదు. సో దానికోసం ట్రైపాడ్. సో ఇట్లా క్విక్గా ట్రైపాడ్లు ఈజీగా ఉంటుంది. ఇంకా ఫైనల్గా నేను డిన్నర్ అయితే కంప్లీట్ చేయాలి. డిన్నర్ కంప్లీట్ చేయడానికి ఇంకో 1 hour ఆగేసి తింటా, ఎందుకంటే కింద మెస్లో పెట్టరు. ఇలా ఇది డిన్నర్ టైం మనము చపాతీలు చికెన్ అనమాట. సో కాపీరైట్ వస్తుంది ఎక్కువసేపు ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనుకో. యాక్చువల్గా కొంచెం గ్రీన్స్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్స్ రూమ్ లో ఏం లేవు పెద్దగా. రేపు పొద్దున్న జిమ్కి పోతాను కదా, వచ్చేటప్పుడు తీసుకొస్తా. వచ్చేటప్పుడు ఒక కీరకాయలు, లేదంటే జిప్టోలో వ్యాలెట్ ఏమన్నా డబ్బులు యాడ్ అయిందేమో చూసి
వాటితో ఆర్డర్ పెట్టేస్తా. ఓకే గైస్, అంటిల్ దెన్ సీ యూ, బాయ్. ఇంకా ఈ రోజు బ్లాగ్ ఇంతే. మళ్ళీ రేపు బ్లాగ్ తో, రేపు కొత్త జిమ్ వర్కౌట్స్ తో కలుసుకుందాం. ఈ రోజు చేసిన వర్కౌట్స్ అన్ని నేను మీకు డిస్ప్లేలో మెన్షన్ చేస్తా, చూసేయండి. ఓకే బాయ్.